హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు ఒక చక్కటి టేస్టీ రెసిపీ చేసుకోబోతున్నాము. కిడ్నీ ఫ్రై గుర్దా మసాలా. దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ మేక కిడ్నీలతో ఒక్కసారి ఇలా చేసుకోండి, అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్స్ ద రెసిపీ. ముందుగా వీటిని క్లీన్ చేసుకుందాం. ఈ పైన లేయర్ ఉంటుందండి, ఈ లేయర్ని ఇలా కట్ చేసి సింపుల్గా ఇలా తీసేద్దాం. తీసేసి ఇప్పుడు దీన్ని చాప్ చేసుకుందాం చిన్న ముక్కలుగా. ఇవ్వండి, ఇలా సింపుల్గా కటింగ్ చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. ఈ ఐటమ్స్ అనేవి స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. ఈ స్మెల్ అనేది రాకుండా ముందుగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే స్మెల్ మొత్తం పోయి, చూడండి ఈ విధంగా ఎంత ఫ్రెష్గా అయిపోయాయో. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ నీట్గా కడుక్కొని కర్రీ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కిడ్నీ పీసెస్ని వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, అలాగే ముక్క క్రిస్పీగా రెడీ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా వేసుకొని, వాటితో పాటు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 హాఫ్ స్పూన్ జీరా పొడిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయాక ఫైన్గా చాప్ చేసుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి చక్కగా మగ్గింది. ఫ్రై చేసుకున్న పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇది కుక్ అయ్యేలోపు చిన్న మసాలా రెడీ చేసుకుందాం. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, 3-4 మిరియాలు వేసుకొని దంచుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయే మూమెంట్లో 2 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు, అలాగే దంచుకున్న మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే, సింపుల్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇది రుమాలి రోటీ కానీ, చపాతీ కానీ, రైస్ కానీ దేంట్లో అయినా సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.